जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याणमंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्रीभू नीला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सव कर्मणि
అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రతినిత్యము దివ్య తిరుమల క్షేత్రంలో అభిజిత్ లగ్నంలో భక్తులను సేవాకర్తలుగా నియోగిస్తూ స్వామివారికి ఉభయ నాంచారులతో జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో ప్రప్రథమంగా అర్చకవరేణ్యులు శ్రీవారికి భక్తుల యొక్క సంకల్పాలను మనవి చేశారు. భక్తులందరి చేత వారి వారి గోత్రనామాలతో పాటుగా వారి యొక్క సమస్తమైనటువంటి కోర్కెలను స్వామివారి పాదాలకు వినతి చేశారు. స్వామివారు స్వర్ణసింహాసనాన్ని అధిష్ఠిస్తే స్వామివారికి కుడి ప్రక్కగా ఉన్నటువంటి మరొక స్వర్ణసింహాసనంపై శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కొలువై ఉన్నారు. సమస్త విష్ణు పరివారము గరుత్మంతుడు, బలిచక్రవర్తి, నారదుడు, క్షేత్రపాలకుడు, విధాత, గదాధరుడు, ప్రహ్లాదుడు, ఆంజనేయుడు, విభీషణుడు ఇలా సమస్త విష్ణు పరివారమంతా కూడా స్వామివారి కళ్యాణానికి కళ్యాణ దేవతలుగా మరికొద్ది సేపట్లో ఆవాహన చేయబడతారు. ఆదిశేషుడితో పాటుగా సమస్త సర్పదేవతలను కూడా ఈ కళ్యాణోత్సవ కైంకర్యానికి కళ్యాణ దేవతలుగా వేంచేపు చేస్తారు. చూడండి, మనకి అమ్మవారి యొక్క దివ్య స్వరూప సందర్శన భాగ్యం కలుగుతోంది. భృగుమరీచాత్రికస్యమేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రయుగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ద్రవాణి ధర్మధర్మమ. శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఘ్నసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఘానసం వందే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతాన గృహీత భగవతాన ధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిల పరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యం కర్మకరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి తరంగం కనకారాధనం కరిష్యే. ఓం ధారాశరప్తుషిరమానశేషధరత్తరిచ్చ పరిపూరిదేశే అపోభిగృహన్ ప్రతిమాదగిష్యే కృణోమి దత్తాగం సుచరగం సుధర్మ జినమాపశ్యమా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏదేశం వృణయే సహస్రం యజ్ఞయః పాశావితరా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవా అమంజంత మరుతస్వస్త్యా. అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః. ఇదమాసనం వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః.
శుక్లాంబరధరాయ నమః యాదస్పదయే నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదౌ నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహం సింగచక్ర సమన్వితం జయాపదం శృంగకేతం సుపుష్పర్ధమాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఆగ్నేయోయస్మాదజామహే త్వా విశ్వేశదాత్తం హితో న శంభో వైరాజంతే తోదనిధత్తాం ప్రేష్యామ దేశో విపధానామనాదర్యామి సస్తాందనితాం దధాత్ పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానువాయనమావాహయామి తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామే జగామావాహయామి సూత్రవతీ జగా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ రాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరసమాప్త్య కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిరణుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజతాం ప్రజతాం ప్రజాపతిః శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢవస్య భాగం సురే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దిమీవ చక్షురాదనం తద్విప్రాసో విపన్యమోజాగ్రభాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య త్రివినోదాస్సనరస్య ప్రియం సతే ద్రవినోదా వీరపదేమిషన్నో ద్రవిణోధారా ఆసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తత్పత్కుర్వేదోపవ్యుషం యదా వై సూర్యముదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ గర్వేద యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కృతే శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి నింద్రో వృద్ధశ్రమా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్ పూర్వోక్త కర్మణి పూర్వోక్త యజమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతే కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి రుధ్యాస్మ హవ్యేర్నమసోపసత్యా మిత్రం దేవం మిత్రధీయన్నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః సతంజీవేమసృతः సమీరాः పూర్వోక్తకర్మణి పూర్వోక్తరమాణాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంతే కర్మరుధ్యతాం 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 వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోషిష్టామయో భవస్థానపూర్తే తథాతన మహేరణాయ చక్షసే యో వశ్యమతమోరసస్తస్య భార్యతే హనః వృషదీర్వ మాతరః తస్మా అరంగమావభోజస్య క్షయాయ జన్వథ ఆపో జనయథా జనః ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విచరిషనిః యః పోతాస పునాతు మా పునంతు మా దేవజనాః పునంతు మనబోధియా పునంతు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవదే పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా క్రతూ కుమ్రణే యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితరవంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవి పునరీ దేవ్యాగాత్ యస్తే భక్మే స్తనవో వీతపృష్ఠాః తయా మదంతస్య దమార్పీష్ వయగ్దుస్యామవతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మాపునాత్ వాతః ప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీపయసాపయోభిః అర్దావని యజ్ఞయే మాపునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपुनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा
ఇదం బ్రహ్మ పునీమహే యః పాపమాని దధ్యేతి ఋషిభిः సంభృతగుం రసం సర్వగం సపూతమస్యాది శృతిరం మాతరిశ్వర పాపమానీర్యో అధ్యేతి ఋషిభిः సంభృతగుం రసం తస్మై సరస్వతీ దుహే క్షీరగం సర్పిర్మధూదగం పాపమాని స్వస్త్యయనీః సుదుఃఖాహి ఘృతశ్చ్యుతః ఋషిభిः సంభృతో రసః బ్రాహ్మణేష్వమృతగం హితం येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीतिः सह मा पुनात् सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रवृणाभिः पुनातु मा जातवेदा मूर्त्यगिन्त्या पुनात् तच्छय्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये नैमे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं गातु भेषजं शिन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ प्रात्यां दिशि देवा अर्तजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशि गृहाः पशवो मार्जयन्तां मुदीत्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायां दिशि दिग्नः संवत्सरो यज्ञपदर्मार्जयन्तामतो धराधरैर्नायेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रतजानी यस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वे महे प्रतितन्नो जुषस्वशन्नयेधिद्विपदे सञ्चतुष्पदे वास्तोष्पदे शक्मया सकुंसदाते सक्षीमहि नन्वया गातुमत्या आवह क्षेमपतयोगे वरन्नो यूयं पादस्वस्तिभिः सदा नः अमी महावास्तोष्पदे विश्वारूपाण्या विशन् सखा सुषेवयेथिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य चिन्तोः समकृतं पश्यति पीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्घ्याचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः यथा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. పరమాత్ముడు సర్వకళ్యాణధాముడైనటువంటి శ్రీమన్నారాయణుడు కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా తన భక్తులను అనుగ్రహించడానికి ఈ 7 కొండలపైన సప్తచలాధీశుడై అనునిత్యము తన భక్తుల యొక్క కోర్కెలను నెరవేరుస్తూ కొంగు బంగారంగా విలసిల్లేటువంటి ఆ స్వామికి ఉభయ దేవేరులతో జరుగుతున్న ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో ఇప్పటి వరకు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వర్తిస్తున్నారు. యస్మాత్ విష్ణురిదం సత్యశక్త్యా మహాత్మనః తస్మాత్ తత్ప్రోచ్యతే విష్ణు విశేర్ధార్థో ప్రకాశనాత్ అంటారు. అసలు విష్ణువు అంటే ఎవరు అంటే తన శక్తి చేత అణువణువునా నిండిపోతూ సర్వత్రా ప్రపంచమంతా తన శక్తితో వ్యాపించినటువంటి ఆ శ్రీమన్నారాయణ స్వరూపము సర్వాభీష్టాలను ప్రసాదిస్తుందిట. అందుకే విష్ణువు దేవతలలో ప్రథముడిగా కీర్తిస్తూ ఆ స్వామికి జరుగుతున్న ఈ వైవాహిక మహోత్సవంలో చక్కగా ఆ నవధాన్యాలను పంచమృత్తికా పాలికలలోకి నిక్షిప్తం చేసి అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. సమస్తమైన మంగళాలకు ఆలవాలమైన శ్రీవేంకటాచల పర్వతం పైన జరుగుతున్న ఈ కళ్యాణ క్రతువులో మంత్రపూర్వకమైన జలంతో నవధాన్యాలను అభిమంత్రిస్తూ సమస్త మంగళ ద్రవ్యాలైన పుష్పజాతులతో తులసి మున్నకు పవిత్రమైన పత్రాలతో అక్కడ సమంత్రకంగా అర్చనను పూర్తి చేస్తున్నారు. మానవులు తమ యొక్క కర్మానుగతమైనటువంటి సమస్తమైనటువంటి కర్మలను పరిచ్ఛేదించి స్వామివారి సాన్నిధ్యాన్ని పొందడానికి
ఆ స్వామి స్మరణమే కలియుగంలో మార్గమని మనకి ఋషులు ప్రబోధించారు. స్మరణాత్ కలౌ స్మరణాత్ ముక్తి అన్నారు. కేవలం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని మనం ప్రార్థన చేయడం ద్వారా, స్మరణ చేయడం ద్వారా ఆ స్వామి యొక్క అపారమైన కరుణకు మనం పాత్రులమవుతాము. ఆ తదుపరి అంగంగా ప్రతిశరబంధన కార్యక్రమాన్ని కైంకర్యపరులు వేదమంత్రాలతో స్వస్తి సూక్తాల ద్వారా పఠనం చేస్తూ సర్పదేవతలను ఆ దారాలలోకి ఆవాహన చేయబోతున్నారు. సమస్తమైన ఆపదల నుంచి మనల్ని గట్టెక్కించేటువంటి ఆ పరమాత్ముడు వనమాలి గదీశాంఖి అంటూ మనం కీర్తిస్తాం కదా. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి, రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారాన్ని నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యనీతర నర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతున స్వస్తిత్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపప్రవామహై సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిః స్వస్తయే దేవామంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్తం హాసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పత్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధామనూచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దధరాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్త్యయానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశో నావామివారూహేమ అంభోముచా మాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రియాదమానుశరణం ప్రపద్యే స్వస్తిహం బాధే స్వభాయన్నో అస్తు శుభగం శుభాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో ఇప్పుడు రక్షాసూత్రధారణని స్వామివారికి అమ్మవార్లకు జరిపించబోతున్నారు. ధర్మ సంరక్షణార్థాయ దుష్ట సంశిక్షణాయ చ సద్య ఆవిర్భవేత్ విష్ణు యత్ర భక్తానుకంపయా. పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు కలియుగంలో ప్రత్యక్ష దైవంగా తన భక్తుల మొరలను ఆలకించడానికి ఈ శేషాచల పర్వతంపై తన హృదయ లక్ష్మితో సహా స్వామివారు వేంచేపు చేయబడి ప్రతినిత్యము ఈ కళ్యాణోత్సవ క్రతువుని స్వామివారు ఉభయ దేవేరులతో స్వీకరిస్తున్నారు. అటువంటి స్వామివారి దర్శనం, ఆ స్వామి నామస్మరణం, అదేవిధంగా స్వామికి జరుగుతున్నటువంటి ఉత్సవాలను మనం దర్శించడం అన్నది కేవలం మన పూర్వజన్మ పురాకృత పుణ్యము మాత్రమే. క్షీరే సర్పి తిలే తైలం పుష్పే గంధ ఫలే రసం కాష్టే అగ్నిమివ సర్వవ్యాపినం పరమాత్మానం. సర్వవ్యాపిగా ఉన్న పరమాత్మ యొక్క దర్శనాన్ని మనం ప్రతి జీవిలో చూసేంత శక్తిని సముపార్జించలేము. అంటే దైవం మానుష రూపేణ అంటూ సాటి మనిషిలో కూడా దైవాన్ని చూడాలి అన్నంత ఉన్నత స్థితిని మానవుడు సాధించడం అంత సులభం కాదు. అందున ప్రతి జీవిలోనూ అణువణున వ్యాపించినటువంటి శ్రీమన్నారాయణ స్వరూపాన్ని దర్శించడం అన్నది కేవలం ఋషులకు మాత్రమే సాధ్యం. కాబట్టి మనలాంటి అల్పులైనటువంటి మానవుల కోసం భగవానుడు మనల్ని సంప్రీతి చెందించడం కోసం, మనల్ని సంతృప్తి చెందించడం కోసం తాను అర్చావతారమూర్తిగా ఈ ఏడుకొండలపైన స్వామివారు వెలసి భక్తుల మొరలను ఆలకిస్తున్నారు. ఏ విధంగా పాలలో మనకి కనపడకుండా నెయ్యి, అదేవిధంగా నువ్వులలో నూనె ఏ విధంగా తైలం మనకి కనపడకుండా ఉంటుందో, పుష్పాలలో మనకి కనపడని ఆ సువాసన, అదేవిధంగా ఫలాలలో ఉండేటువంటి రసము, కాష్టము అంటే మనకి ఈ పుల్లలలో కట్టెలలో ఉండేటువంటి అగ్ని ఏ విధంగా మనకి బయటకి కనపడకుండా సూక్ష్మ రూపాలలో వాటిల్లో దాగి ఉంటాయో, అదేవిధంగా
ప్రతి జీవిలో కూడా పరమాత్మ స్వరూపము నిండి ఉంటుంది అన్నది మనం గ్రహించినట్లయితే పరమాత్మ సాన్నిధ్యాన్ని చేరడానికి మార్గం సులభతరమవుతుంది. ఆ స్వామి పాదాలను శరణు వేడుతూ స్వామి నామస్మరణతో మనం ఏనాడైతే స్వామి పట్ల భక్తితో నిలుస్తామో, తలుస్తామో, కొలుస్తామో, ఆ స్వామిని భక్తితో పిలుస్తామో ఆ స్వామి యొక్క అపారమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతాము. మన హృదయమే స్వామికి పీఠమై సుప్రసన్నం పరమాత్మానం నారాయణం ధ్యాత్వా అభివంద్యశ్రుత్యనుకూలేన మార్గేణ చతుర్వేదోద్భవై మంత్రై తం అర్చయంత శృతిభి అభిహితం శాశ్వతం అతీంద్రియం పరాత్పరం దేవై అనభిలక్ష్యం తద్విష్ణు పరమం పదం గచ్చేయురితి. అంటే మనం ఏ విధంగా ఒక క్రమ పద్ధతిగా సమస్తమైన మానవాళి యొక్క క్షేమాన్ని కోరుతూ సత్య ధర్మ ఆచరణలో మనం సత్యాన్ని పాటిస్తూ ఆశ్రితుల పట్ల, భాగవతోత్తముల పట్ల, భగవంతుని యొక్క భక్తుల పట్ల మనం ఒక విధమైనటువంటి ఆ భక్తి ప్రపత్తులు కలిగి ఉండి స్వామి యొక్క శరణను పొందుతూ ఆ స్వామికి జరిగేటువంటి ఉత్సవాలలో పాల్గొంటూ స్వామి యొక్క అపారమైన అనుగ్రహం ద్వారా ఎన్నో రకాల బాధలను ఉపశమింపజేసుకుంటాము. సర్పదేవతలను ఆవాహన చేయబడ్డటువంటి ఆ రక్షాసూత్రాన్ని ప్రప్రథమంగా స్వామివారి దక్షిణ హస్తానికి కైంకర్యపరులు ధరింపజేశారు. ఆ తదుపరి ప్రప్రథమంగా శ్రీ మహాలక్ష్మి ఆ తల్లి జగన్మాత లోకైక పావని సమస్త లోకాలకు జననిగా బాసిల్లేటువంటి లక్ష్ములు ఇరువురు కూడా అష్టలక్ష్మీ స్వరూపంగా ఉండేటువంటి మహాలక్ష్మీ స్వరూపం ఒకరైతే సమస్తమైనటువంటి భూమిని ధరిస్తూ ధాత్రిగా వసుధగా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందిన భూమహాలక్ష్మి అమ్మవారు ఆ తల్లికి కూడా రక్షాసూత్రాన్ని కైంకర్యపరులు ధరింపజేయబోతున్నారు. ఉభయ నాంచారులు కూడా ప్రతి అవతారంలో స్వామిని అనుసరిస్తూ ఉంటారు. దానికి పూర్వం పెళ్లి కుమార్తెలుగా వేంచేపు చేయబడ్డ అమ్మవార్లకి సాక్షాత్తు పెళ్లి కుమార్తెను శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా గౌరవిస్తుంది మన సనాతన ధర్మం. మరి లక్ష్ములే పెళ్లి కుమార్తెలుగా మారితే పెళ్లి కుమార్తె లక్ష్మి అయితేనే గౌరవిస్తామే, మరి మహాలక్ష్ములే పెళ్లి కుమార్తెలుగా దిగి వచ్చినప్పుడు ఆ తల్లుల యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది? ప్రప్రథమంగా అమ్మవారి యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క వామహస్తానికి ఎడమ చేతికి ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. కైంకర్యపరులు చక్కగా తిరునామాన్ని ధరించారు. సంపెంగ పూలతో ఆ తల్లి కిరీటధారి అయి సమస్త దివ్య వజ్రాభరణాలను ధరించినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఎడమ చేతికి ఈ రక్షాసూత్రాన్ని కైంకర్యపరులు ధరింపజేశారు. ఆ తదుపరి భూదేవి అమ్మవారికి కూడా రక్షా కంకణాన్ని ధరింపజేస్తారు. స్వామి యొక్క అపారమైనటువంటి అనుగ్రహానికి ప్రతిరూపంగా ఉభయ నాంచారులు కూడా స్వామి పక్కన కొలువై ఉన్నారు. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంట కోటి కన్యా ప్రదానేన అంటే 1,000,000 కన్యలకు కన్యాదానం జరిపిస్తే ఏ విధమైనటువంటి ఫలాన్ని మనం పొందుతామో దానికన్నా అత్యధిక ఫలితము స్వామివారి కళ్యాణోత్సవాన్ని దర్శించడం, పాల్గొనడం ద్వారా మనం పొందవచ్చుట. చూడండి ఎంత సులభ ఉపాయాన్ని స్వామివారు మనకి అనుగ్రహిస్తున్నారు. శేషశయనుడైనటువంటి స్వామివారు ఆ శేషుణ్ణే తన హస్తానికి రక్షాసూత్రంగా ధరించారు. మరి ఇప్పుడు కైంకర్యపరులు కూడా మరి ఇది భగవత్ కళ్యాణం, అనేకమైనటువంటి ఉపద్రవాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ భగవత్ కళ్యాణాన్ని జరిపించేటువంటి శక్తిని తనకు ప్రసాదించమని వారు కూడా ఈ రక్షాసూత్రాన్ని కట్టుకుంటున్నారు. ఈ రక్షాసూత్రాన్ని కట్టుకున్న తరువాత ఎటువంటి అమంగళాలు కానీ ఉపద్రవాలు కానీ రాకుండా నిర్విఘ్నంగా ఈ కైంకర్యాలు పూర్తి కావటం కోసం స్వామివారి యొక్క అనుగ్రహాన్ని వేడుకుంటున్నారు. స్వామివారి పాదాలను శరణు కోరుతూ అత్యంత నిష్ఠతో జరిపించవలసినటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని కైంకర్యపరులు తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన, యజ్ఞేశ్వరుడి యొక్క ఆరాధన, అగ్నిపురుషుణ్ణి ఆవాహన జరిపిస్తున్నారు. వేదమంత్రపూర్వకంగా జరిగేటువంటి ఈ
క్రతువుని దర్శిద్దాం. శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజక్రమణి ఔపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రమస్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్మమక్త్ ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధశుద్ధాభిరూతిభిః శుద్ధోర్యం నిధార్య శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో రుత్రాణి దాశుతి శుద్ధో వృత్రాణి జిఘ్నసే శుద్ధో వాజం శిదాసతే మయి దేవాత్రమిణమాజితంతాం మయ్యాసీరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతారామహిందపూర్వేరిష్టాస్యామధర్వాసు వీరాః మహ్యం జినంత మమయాని హవ్యాకోతి సత్యావన సోమే అస్తు येनो मानिगाङ्गतमच्चनाहं विश्वे देवासो अधिवोचदामे देवी षडुर्वीरणकृणोत विश्वे देवास यः वीरयध्वन् आहास्महि प्रतिगामातनोभिर्मारधामद्विषते सोमराजन् जातवेदो भुवनस्य रेत इह सिञ्च तपसो युज्यनिष्यते अग्निमश्वत्थाददेहं यवाहकं शिमे गर्भाञ्जनगन्योमयो भूः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवेदः प्रसुभा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् श्रीमतस्सुरुचो वेन आवः स बुद्ध्नियापुपमा अस्य विष्ठा सतश्च यो नमशतश्च विवः ओं भूब्रह्माणमावाहयामि ओं भो प्रजापतिमावाहयामि ओं स्वः पितामहमावाहयामि ओं भूर्भुवस्वरहिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्करमन्यन्तरात् सादन्यं विरुत्यकं सभेगं च श्रवणं योदरा च तस्मै ओं भूस्वमावाहयामि ओं भुवर्यज्ञाङ्कमावाहयामि ओं सवृन्दमावाहयामि ओं भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्मन्नागस्य प्रश्ने यजमानोऽस्ति सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ओं प्रोक्ष्य पवित्रे स्थो वैष्णव्ये स्थो यज्ञये स्थो वाजपूते स्थो विष्णोर्मनसा पूते स्थो यज्ञस्य पावने स्थः परुषदश पवित्रे स्थो वैष्णव्यो देवसविदः प्रसवपुनात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे पुपो अग्रे गुमोग्र यमं यज्ञं नयताग्रे यज्ञपदिन्धत्त युष्मानिन्द्रो वृणीत वृत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्थं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि यापि नारायणमावाहयामि ब्रह्मण्डप्रणीष्यामि गिरमानवाजं यच्छा प्रणययज्ञं देवतावर्धयत्मन्नागस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणय सोमापप्रणीष्यामि गिरमानवाजं यच्छा प्रणययज्ञं देवतावर्धयत्मन्नागस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणय कोमप्रणयत समप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सकं साधयन्तरः इदं वदन्ति कृतपुष्टा बुधाकुः सहस्रपोषम् यजमानेन्यञ्चतीः ओं प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि अपवपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवत सोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये दृष्टनोभामि ब्रह्मणे दृष्टनरोभामि इन्द्रागे दृष्टनरोभामि अग्नये दृष्टनरोभामि सोमागे दृष्टनरोभामि अग्नये दृष्टनरोभामि सोमागे दृष्टनरोभामि अग्निशोमाभ्यां दृष्टनरोभामि प्रजापतये दृष्टनरोभामि ब्रह्मणे दृष्टनरोभामि इन्द्रागे दृष्टनरोभामि वसुभ्यो दृष्टनरोभामि मरुद्भ्यो दृष्टनरोभामि रुद्रेभ्यो दृष्टनरोभामि अपवपस्पृश्य श्रीमहाविष्णवे दृष्टनरोभामि बृहस्पतये दृष्टनरोभामि मित्रागे दृष्टनरोभामि वरुणागे दृष्टनरोभामि आदित्येभ्यो दृष्टनरोभामि अश्विभ्यां दृष्टनरोभामि पूष्णे दृष्टनरोभामि कक्षागे दृष्टनरोभामि कक्षदेवत सोमागे दृष्टनरोभामि औपासनयज्ञागे दृष्टनरोभामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो जुष्टं निर्वभामि सर्वदेवेभ्यो दुष्टं निर्वभामि आद्यं तृप्यधिस्रयामि जलं तृप्यधिस्रयामि अग्ने द्योतिरसि समितिसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं रक्षोऽन्तरिता अराधयः प्रतिष्ठकं रक्ष प्रतिष्ठा अराधयः चित्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्ताजपदापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः रसम्पूर्णावा समिधो गृहीत्वा मूलाग्राभ्यां घृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षत आज्य चरुभिः इमामे अग्नैष्टका धेनवः सन्त्वेका च शतं च सहस्रं च आयुतं च नियुतं च प्रयुतं च अर्पतं च न्यर्पतं च समुद्रस्य मध्यं च अन्तस्य परार्धश्च इमामे अग्नैष्टका धेनवः सन्ति इन्द्राय नमः अग्नये नमः यमाय नमः दत्तये नमः वरुणाय नमः
वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जनाप्रभवे नमः विसत्पने नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवेतः प्रसुभा षष्टिशतसहस्राण्यगितमक्षयमर्पुतमानय अयन्तयद्म आत्मा जातवेदस्तेनेद्यस्तवर्तस्वजेत्तवर्तयदास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा ओम वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपवस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्मभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा उपासनयज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकारया ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितः प्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यक्रमणे उपासनाग्नो आघारान्ते स्वरमन्त्राक्षरक्रिया दोषप्रागश्चित्तार्थमतो देवादशत्वैष्टभोमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसुभा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदधेवदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो व्रतानि पस्पशे इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरातरग् स्वाहा तद्विप्रासोऽपि पञ्चमोजाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदक् स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितः प्रासामीः పూల దండలు
నవ్వుకుంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు. గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే. పూల దండలు తీసి పూలి ఆధార శక్తి శ్రీ వరాహ కూర్మానంతాష్టదిక్కజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాలాయమానస్య భటిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దంతి శుండాదండోత్తంభిరే అమరావతి తేజోపతి సంయమనీ రక్షోపతి సింధుపతి గంధవత్యనకాపతి కిశోపతీత్యష్టదేవపురీ విరాజతే ఇంద్రాగ్నియమనిర్దివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలకమరిపాలితే లోకాలోకాచలవలయతే లవనేక్షుసురా సర్పిత క్షీరసుత్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వే పద్మీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతికిం పురుషహారీనామృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్తికేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వం స్యానాం మాతృవం స్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితధామా తపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలై సూర్యమండలపర్యంతం కృతరాజేర్వర్షసహస్రాపఠానే ఏకైకదినాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతమనవాజపీయ పౌండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావదాన స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఘ్నోమణీంద్రమదానసారవిర్భృక్వాదిభిర్వశిష్టాదిభిః దివ్యమహర్షిభిः రిక్తగృహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోక్షయాదివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట ముకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభే శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య
తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యమన ఆప్నవానవరో వైదలమంజారుహేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంగల్వదనయాం ఉత్తరఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంగల్వదనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేత చేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి ఉభయనాంచారులతో జరుగుతున్న తిరు కళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు ఇప్పటి వరకు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమానంతరం మధుపర్క నివేదనాన్ని, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలకు నూతన వస్త్రాలను సమర్పణ చేసి స్వామివారికి కూర్చా ప్రదానం చేసి ఆ తదుపరి తాళ్లపాక వంశీకుల చేత కన్యాదానం జరిపించారు. మహాసంకల్పాన్ని పఠనం చేశారు. ఈ మహాసంకల్పంలో వధూవరుల యొక్క గోత్ర ప్రవరలను సవివరంగా మనందరికీ కూడా తెలియచేస్తూ శ్రీవారు భారద్వాజ గోత్రీకులని, స్వామివారు అచింత్యమైనటువంటి గుణసంపదతో శరీర లావణ్యంతో సమస్త వేదాలకు అధిదేవతగా ఉన్నటువంటి శ్రీనివాస పరబ్రహ్మగా స్వామివారి యొక్క గోత్ర ప్రవరణను కైంకర్యపరులు వివరించారు. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కాశ్యపస గోత్రోద్భవిగా మహాలక్ష్మిగా అనంతమైనటువంటి సంపదలకు ఆలవాలంగా అత్యంత సౌందర్యవతిగా ఆ తల్లిని వర్ణిస్తూ ఆ తదుపరి భూదేవి అమ్మవారు రేవతీ నక్షత్రం మీనరాశి జాతకురాలిగా ఆ జగన్మాతను కూడా మనకి ఆ గోత్ర ప్రవరలలో మనకి తెలియచేస్తూ ఆ తదుపరి అంగంగా మాంగళ్య పూజను జరిపిస్తున్నారు. ఈ మాంగళ్య పూజలో సర్వదేవతలను అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని, అదేవిధంగా గౌరీదేవిని శ్రీ సూక్తాలతో ఆవాహన చేస్తూ సమంత్రకంగా సమస్తమైన ఉపచారాలను సమర్పణ చేస్తారు. ఆ తదుపరి స్వామివారి కరకమలములకు తాకించినటువంటి ఈ మంగళసూత్రాలను అమ్మవార్లకు ధారణ చేయిస్తారు స్వామివారి పక్షాన కైంకర్యపరులు. అనంతమైనటువంటి సకల గుణాలకు సమాశ్రితుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మని మనం పరిపరి విధాలుగా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకయ్యా అంటే అనంతమైనటువంటి ఆనందాన్ని, అవ్యాజమైనటువంటి కరుణని కురిపించేటువంటి కరుణాసాంద్రుడు శ్రీనివాసుడు. అటువంటి స్వామి కలౌ వెంకటనాయక. ఈ కలియుగానికి ఎవరయ్యా దేవుడు అంటే త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరంలో శ్రీకృష్ణుడు లాగా ఈ కలియుగానికి అధిపతి, కలియుగంలో దేవుడు కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామివారు మాత్రమే. అందుకే మనం ఏమని చెబుతున్నాం, ఇంతకు ముందు కానీ ఇక రాబోయే రోజులలో కానీ ఇటువంటి దేవుడు లేడు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. మనకి పూర్వము లేరు, ముందు రాబోడు ఇటువంటి దేవుడు. కాబట్టి అటువంటి స్వామికి జరుగుతున్న కళ్యాణోత్సవ కైంకర్యంలో చక్కగా కైంకర్యపరులు ఆ మంగళసూత్రాలను పసుపు, కుంకుమ, గంధము సమస్తమైనటువంటి మంగళ ద్రవ్యాలతో ఆ అమ్మవార్లకు అర్చన జరిపిస్తూ
ఆ తదుపరి ఆ దేవతలందరికీ కూడా ఉపచారాలను, సర్వమంగళా దేవతకు ఉపచారాలను సమర్పణ చేస్తున్నారు. ఆ స్వామి యొక్క అపారమైనటువంటి కరుణని భక్తులు సులభంగా పొందడానికి ఏకైక మార్గంగా నిలిచినటువంటి శ్రీవారి కళ్యాణోత్సవంలో ఎన్నో విశేషమైనటువంటి క్రతువులు నిర్వర్తిస్తూ ఉన్నారు. మనందరం నిత్యం వీక్షిస్తున్నాం. ప్రప్రథమంగా శ్రీవారి భక్త సంకల్పంతో మొదలయ్యి స్వామివారికి అక్షతారోపణ, ఆ తదుపరి వచ్చినటువంటి అతిథులకు అందరికీ కూడా సత్కారంతో ఇది ముగుస్తుంది. కాబట్టి శ్రీవారి భక్త సంకల్పం తరువాత మనం విశ్వక్సేనుల వారిని ఆరాధన చేసుకొని ఆ తర్వాత పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపించి ఆ తదుపరి సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని జరిపించి ఆ తదుపరి ప్రతిసరబంధనము, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమము, మధుపర్క నివేదనము, నూతన వస్త్రాలు, కూర్చా సమర్పణము, ఆ తదుపరి కన్యాదానము, మహాసంకల్ప పఠనము, మాంగళ్య పూజ ఇప్పుడు జరిపిస్తూ ఉన్నారు. ఆ తదుపరి మాంగళ్య ధారణ అనంతరం అక్కడ అమ్మవార్ల పక్షాన లాజోహోమాన్ని నిర్వర్తిస్తారు. ఆ తదుపరి వారణమాయిరాన్ని నిర్వర్తిస్తారు. అసలు స్వామివారి కళ్యాణోత్సవం అంతా కూడా తన భక్తులపైన స్వామికి ఉన్నటువంటి ఆ వాత్సల్యాన్ని ప్రత్యక్షంగా మనం దర్శించవచ్చు. ఎలా అంటారా అంటే, అలనాడు అన్నమయ్య ప్రీతితో చేసినటువంటి కళ్యాణోత్సవం బ్రహ్మోత్సవాలలో 10వ నాడు చేసేవాళ్ళు. కానీ తన భక్తుడు చేసినటువంటి ఉత్సవానికి తాను సంతసించాడో మరో ఏమో ఆ స్వామి, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దాన్ని తనకి ప్రియమైన సేవగా ప్రతినిత్యము నిత్యోత్సవంగా ఈ తిరుమల దివ్యక్షేత్రాన్నే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మార్చేశారు స్వామివారు. చూడండి, మరి ఇది భక్తవాత్సల్యం కాక మరి ఏమిటి? అంతేనా? అలనాడు ఆండాళ్ళమ్మవారు గోదాదేవి పరవశించి శ్రీకృష్ణుడి తన భర్తగా భావన చేసి పరమాత్ముని చేరుకోవాలన్నటువంటి ఆశతో ఆ తల్లి గానం చేసినటువంటి ఆ పాసురాలను ఈనాటికి ఇప్పటికీ కూడా వారణమాయిరంలో ద్రవిడ వేదానికి సంబంధించినటువంటి ఆ పాసురాలను, ఆ తల్లి పాడిన పాసురాలను గానం చేస్తూ పూలబంతుల ఆట ఆడుకుంటున్నారు. అంటే స్వామికి భక్తవాత్సల్యం కాక మరి ఏమిటి? స్వామి తన పట్ల ఎవరైతే అనన్యమైనటువంటి శరణాగతి చేస్తారో వారి పట్ల స్వామివారు సంతుష్టులై ఉంటారు. పిలిస్తే పలికే దేవుడు, ఒక్క పిలుపుతో పిలిచితే పలుకుతావట అని స్వామిని మనం కీర్తించుకుంటూ ఉంటామే. అటువంటి ఒకేసారి స్వామిని పిలిస్తే చాలు, తలిస్తే చాలు ఆ స్వామిని మనం. అటువంటి స్వామికి చక్కగా అదుగో మాంగళ్యారాధన కార్యక్రమం పూర్తవస్తోంది. అన్ని రకాల ఉపచారాలను సమర్పణ చేశారు. పుష్పాలు, గంధాలు, సమస్తమైన మంగళ ద్రవ్యాలు అక్కడ సమర్పణ చేస్తున్నారు. పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము అన్నిటినీ కూడా అక్కడ సమర్పణ చేసి గుడ నైవేద్యాన్ని కూడా సమర్పణ చేశారు. ఆ తదుపరి స్వామివారి పక్షాన కైంకర్య పరులు అమ్మవార్లకు మాంగళ్య ధారణ జరిపించడం ద్వారా ఎవరైతే ఈ స్వామి కళ్యాణాన్ని భక్తితో వీక్షిస్తున్నారో వారందరి కుటుంబాలలో, వారందరి వంశాలలో కూడా సమస్త కళ్యాణాలను స్వామివారు అనుగ్రహిస్తారు. అందుకే శ్రీవారి కళ్యాణోత్సవం అన్నది అంగరంగ వైభవంగా నిత్య నూతనంగా ఎన్నిసార్లు చూసినా తనివి తీరని కళ్యాణ మహోత్సవంగా మనందరం ఆనందిస్తున్నామంటే స్వామివారి యొక్క ప్రత్యక్ష కృపాకటాక్షములు మాత్రమే. అదిగో మనకి దర్శింపజేస్తున్నారు మంగళసూత్రాలను. మనందరం కూడా భక్తితో నమస్కరించి ఆ తదుపరి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని వీక్షిద్దాము. ఓం ప్రజాపతిः సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. ఓం ప్రజాపతిः సోమగుం రాజా నమసృజత
తంత్రయో వేదాన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతవే కంఠే బధ్నామి శుభయే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఈడు జోడులాయెను మీ ఇట్టి చుట్టరికములు, ఈడు జోడులాయెను మీ ఇట్టి చుట్టరికములు, వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు. ఈడు జోడులాయెను మీ ఇట్టి చుట్టరికములు, వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు. ఈడు జోడులాయెను మీ ఇట్టి చుట్టరికములు. పిలుచుక వచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను. పిలుచుక వచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను. చలరేగి నీవు నట్టె చిత్తము కరగి ఆకె తలపులో మెలగేవు. తగు మీ ఇద్దరికి చలరేగి నీవు నట్టె చిత్తము కరగి ఆకె తలపులో మెలగేవు. తగు మీ ఇద్దరికి ఈడు జోడులాయెను మీ ఇట్టి చుట్టరికములు, వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు. ఈడు జోడులాయెను మీ ఇట్టి చుట్టరికములు. अहेणमानोप्रणेहबोद्रशकं समान आयुप्रमोषे स्वाहा त्वन्नो अग्ने वृणस्य विद्वान् देवस्य हेडोमया श्रेष्ठाः यजिष्ठो बन्धिनमस्सोषडानो विश्वान् द्वेषागं सिप्रमध्यस्व स्वाहा सत्वन्नो अग्ने ममो भवते नेतिष्ठो अस्यावशतो व्यष्ट अपयक्वनो वृणकं ददानो वीहिमृडेकं सहवो नयेति स्वाहा तमग्ने अयास्ययासन्मनसाहितः अयासरहव्यमोहितेजानो देहि भेषटक् स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सवस्वाहा ॐ भूर्भवस्व स्वाहा अदितेन्ममग्रस्ताः अनुमतेन्ममग्रस्ताः सरस्वतीन्ममग्रस्ताः देवसविदप्रासामीः श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यन्त्यक्रमणे उपासनाग्नौ लाजहोमं करिष्ये ओम अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुभा इमान् लाजानामित्यभिघार्या ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा मुदायुषा स्वायुषो दोषधीनागुं रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अनु विश्वावुतत्वया वयं धारावुतन्या इव अतिगाहे महित्विषः ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ
इमान् लाजानापपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानापपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वाहा अदितेन्वमग्रस्ताः अनमदेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः श्री भूनिला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाक्यं जगरमणि उपासनाग्नो सर्वप्रागचित्तार्थमतो देवादिषट्मैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्व अनमदेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुमा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधान्वधे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यति गतो व्रतानि पस्पशे इन्द्रस्य सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुरादरग् स्वाहा तद्विप्रासो विमन्यवोजा क्रमाकं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भवस्वस्वाहा अदितेन्ममकृस्ताः अनुमदेन्ममकृस्ताः सरस्वतेन्ममकृस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यं जगरमणि उपासनाग्नो क्रमसात् पुण्यार्थम् उपरिष्टादन्तो होमं करिष्ये अदितेन मन्यस्व नमदेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुमा ओम यतस्य कर्मणोत्तरेरजं यत्वान्योनिभागरम् अग्निष्टस्पृष्टकृत्वान् सर्वक्तस्पृष्टकं सुहृदं करोतु स्वाहा अग्नये स्पृष्टकृते सुहृदहुताहुतीनां कामानाकं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा मरुद्गणेभ्यः स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्पृष्टकृते स्वाहा वास्तवते नमो वास्तवतये स्वाहा यन्म आत्मनो निन्दाभूतग्निस्तत्पुनः जातवेदाविजर्हण स्वाहा पुनरग्निश्चक्षुर्दातरेन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनाजिवं चक्षुरादत्तमक्षो स्वाहा येधोऽस्येधि श्रीमहि स्वाहा समिदसि तेजोसि तेजोमयिधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मेवाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तरिक्मा सप्तऋषिः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा इदन्ति सप्तयो नीदापृत्वा कृतेन स्वाहा ऋतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं ज्योर्भुक्तं पृथिवी भुक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तं अग्निर्जीर्णं वेदर्जीर्णं ज्योर्जीर्णं पृथिवी जीर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बरिहरहविषा कृतेन समादित्येरोषभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्कां दिव्यं नभो गच्छत यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतर्पितनपितामहाप्रपितामहाश्चाक्षय्यमस्तृप्यन्ताम् अदितेन्वमग्रस्ताः अनुमदेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षितमसि मामे एक्ष्येष्ठाः वरशिष्टागक्वरेष्ठो ग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नयतं वाजीक्वरदमत्र मेधां वष्पन् पृथिव्या दिवो वा विष्णुवत वा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सुदनमसि दक्षिणतो विष्णोः सुदनमसि उत्तरतो विष्णोः सुदनमसि प्राच्यां विष्णोः सुदनमसि सर्वाण्यान् प्रसमूख्या ग्रन्थीन् विस्तृत्य अर्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्तदिवं गच्छततो न वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मादे सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्यस्सो
త్రయాయుషం జమదగ్నేః తస్య త్రయాయుషాం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషాం. దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రయాయుషం. ఆపోహిష్టామయో భవస్తానవూర్జే తథాతన మహేరణాయ చక్షసే యోపశ్వతమోరసస్తస్య భార్గదేహనః వసతిర్వ మాతరః తస్మా అరంగమామోయస్యక్షజాయదుర్వధా ఆపో జనయథా జనః యత్తే అగ్నే తేజస్తేనాహం తేజస్మి భూయాసం యత్తే అగ్నే వర్చస్తేనాహం వర్చస్మి భూయాసం యత్తే అగ్నే హరస్తేనాహం రశ్మి భూయాసం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వదాసనాజికృందమయాది పరిపూర్ణం తదస్త్రే ప్రాగచిత్తాని శేషాను హోమకర్మాత్మకాని వై తాని శేషావశేషానాం కృష్ణానుస్మరణం బ్రహ్మకాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి ఇత్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాత్రిక్యాచమనీయం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యదా సంగిరాస్థానప్రవేశయామి అగ్నిపురుషాయ నమః గురోపహారం నివేదయామి. అగ్నిపురుషాయ నమః ఆచ్యోపహారం నివేదయామి. అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్సమారోపణం సర్వం శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశ్వరాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. సర్వం శ్రీభూనీలాసమేత శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడికి శ్రీ మహాలక్ష్ములతో జరిగేటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో మాంగళ్య ధారణ తదుపరి అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించి పేలాలను అప్పాలను హోమద్రవ్యంగా సమర్పణ చేసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆ తదుపరి తాళపాక వంశీకులు ఒక ప్రక్కన, శ్రీవైఖానస కైంకర్యపరులు మరొక ప్రక్కన కూర్చొని 2 నారికేళాలను దొర్లించుకుంటూ ఆడుతున్న పూలబంతుల ఆట ఈ వారణమాయిర కార్యక్రమం ద్రవిడ వేదానికి ప్రతీకగా అలనాడు గోదాదేవి పాడినటువంటి పాసురాలను గానం చేస్తూ ఎంతో ఉత్సాహంగా కైంకర్యపరులు దీన్ని జరిపించారు. శ్రీమన్నారాయణుడు అభీష్టప్రదుడు, అందులో స్వామే యజ్ఞపురుషుడు. ఆ యజ్ఞపురుషుడికే జరుగుతున్నటువంటి ఈ విశేష హోమాలు వీటన్నిటి తదుపరి తిరుమల దివ్య క్షేత్రానికి పూల మండపము, పుష్పమండపం అని పేరు. కంచి త్యాగమండపం అయితే, శ్రీరంగం భోగమండపం అయితే, తిరుమల పుష్పమండపం అలంకార ప్రియో హరిహి అన్నారు. స్వామికి ఎంత అలంకారం చేస్తే అంత సంతోషంట. అటువంటి అలంకార ప్రియుడైనటువంటి స్వామి ఈ వారణమాయిర కార్యక్రమానంతరం పుష్పమాలా పరివర్తనాన్ని జరిపిస్తున్నారు. అంటే స్వామివారి గళసీమలో ఉన్న పుష్పమాలికను స్వామివారు అమ్మవారికి, మరలా అమ్మవారు స్వామివారికి ఈ పుష్పమాలలను పరస్పరం మార్చుకున్న తదుపరి ఉభయ దేవేరులు కూడా స్వామి చెంతకు వేంచేపు చేయబడతారు. దీని పరమార్థం ఏమిటి అంటే, మనం ఎప్పుడైతే మన హృదయాలను స్వామి పాదాలకు సమర్పణ చేస్తామో అప్పుడు మనం స్వామి చెంతకు చేరతామని అమ్మవార్లు మనకి ప్రత్యక్షంగా తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు స్వామికి కుడి ప్రక్కగా ఉన్న స్వర్ణసింహాసనం పైన ఉభయ దేవేరులు వేంచేపు చేయబడ్డారు కదా. మరి కొద్దిసేపట్లో ఈ అమ్మవార్లు ఇరువురు కూడా స్వామి చెంతకు చేరతారు. ఎప్పుడు అంటే, మనం అనన్యమైనటువంటి భక్తితో
మన యొక్క హృదయాన్ని స్వామికి సమర్పణ చేయటం ద్వారా ఆ పూలమాల మన హృదయాలకు సమర్పణ. మనం కూడా మన హృదయాలను స్వామి పట్ల ఉండేటువంటి ఆ అనన్య భక్తితో స్వామి చరణాలకు సమర్పణ చేస్తున్నట్లుగా మనం భావన చేస్తే మనం కూడా స్వామి చెంతకు చేరగలుగుతాం అమ్మవార్లలాగా అని. ఆ జగత్తుకి మాతాపితరులు కాబట్టి ఏ విధంగా తల్లిదండ్రులను మనం పూజించాలో, ఏ విధంగా తల్లిదండ్రుల పట్ల మనం భక్తిని చూపించాలో ప్రత్యక్షంగా అమ్మవార్లు మనకి తెలియజేస్తున్నారు. అంతేకాక స్త్రీ ధర్మాన్ని కూడా అమ్మవార్లు, గృహస్థాశ్రమ ధర్మాన్ని కూడా చక్కగా మనకి కళ్యాణోత్సవ క్రతువులో తెలియజేస్తున్నారు. స్వామివారి చెంతకు చేరినటువంటి తరుణంలో ఆబాల గోపాలము భక్తజన సందోహమంతా కూడా గోవిందనామ స్మరణతో స్వామిని కీర్తించారు. ఆ తదుపరి శిరస్సుకి పట్టు వస్త్రాన్ని ధరించి కైంకర్యపరులు స్వామివారికి అమ్మవార్లకు అక్షతారోపణ కార్యక్రమాన్ని చూడండి. కన్నుల విందుగా, కన్నుల పండుగగా శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి